శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో విద్యార్థి సమస్యలు పరిష్కరించాలని డీఎస్సీలో అవకతవకలు చేసిన మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ విద్యార్థి యువజన విభాగం ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుంచి గణేష్ సర్కిల్ వరకు ర్యాలీ చేశారు. నిరసన ర్యాలీలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, హిందూపురం సమన్వయకర్త దీపిక, మడకసిర సమన్వయకర్త ఈర లక్కప్ప పాల్గొన్నారు. గణేష్ సర్కిల్లో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వెంటనే విద్యాశాఖ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలు డిమాండ్ చేశారు. విద్యార్థి జీవితంలో అభివృద్ధి జరగాలంటే వెంటనే డిఎస్సి అక్రమాలు అయితే చాలా మళ్ళీ టీచర్ పోస్ట్ మనం చూసినాం. టీచర్ పోస్ట్లో కూడా సెలక్షన్లో కూడా చాలా అక్రమాలు జరిగినాయి. అవన్నీ కూడా మేము ఈరోజు నిరసన తెలియజేస్తూ, అదేవిధంగా నిరుద్యోగ భృతి అని చెప్పినారు, ఆ 3000 కూడా ఇంతవరకు ఇవ్వలేదు. స్టూడెంట్స్కి ఎక్కడ కూడా సరిగా వాళ్ళకు ఏదైతే ఫీజు చెప్పినారో అది కూడా ఇవ్వడం లేదు. అమ్మఒడి అని చెప్పినారో అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రవేశం పెట్టినారో దాన్ని కూడా పేరు మార్చి కాపీ కొట్టుకొని ఇది మనమే ప్రవేశం పెట్టినారని చెప్పే ఒక దుర్మార్గమైన ప్రభుత్వం ఈరోజు మనం చూస్తున్నాం. పుత్ర వ్యామోహం అనేది పక్కన పెట్టి వెంటనే రాజీనామా చేయించి, ఏదైతే మీరు బీజేపీ వారు ఏదైతే స్టెప్స్ తీసుకున్నారో మీరు కూడా ఇట్లా తీసుకోవాలని ఈరోజు ప్రతి డిస్ట్రిక్ట్లో కూడా మేము నిరసన తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు మీరందరూ కూడా ఆలోచన చేసుకోవాలా. రాజకీయ పార్టీలుగా, ప్రతిపక్ష పార్టీగా మేము నారా లోకేష్ రాజీనామా చేయమని అడగచ్చు, కానీ అది మీ భవిష్యత్తు కోసమని మీరు గుర్తు తెచ్చుకోవాలా. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా ట్రైనింగ్కు పోయి చదువుకుంటూ వాళ్ళ డిగ్రీలు పూర్తి చేసుకొని మరి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ట్రైనింగ్ తీసుకొని డిఎస్సి పరీక్షలు రాసినటువంటి విద్యార్థులు, నిరుద్యోగ యువత అర్హులకు ఉద్యోగాలు రాకోకుండా బ్యాక్ డోర్లో ఉద్యోగాలు నమ్ముకునేటువంటి దుస్థితి ఈరోజు రాష్ట్రానికి పట్టింది. అంటే చంద్రబాబు ప్రభుత్వం ఏదైనా వన్ సైడ్ చేస్తుంది. తాము చేయాలనుకున్నది ఏదైనా వన్ సైడ్. పోలీసులు ఏకపక్ష పక్షపాతం, రెవెన్యూ అధికారులు ఏకపక్ష పక్షపాతం, మీకు బ్యూరోక్రాట్స్ నుంచి కింద గ్రామ స్థాయిలో పసుపు పిల్లలు పట్టుకునేటువంటి కార్యకర్తల వరకు ఏకపక్షంగా ఈ ప్రభుత్వం, ఈ రాజ్యం వ్యవహరిస్తుంది. దీని మీద తిరుగుబాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది విద్యార్థుల బాధ్యత. విద్యార్థుల తల్లిదండ్రులుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ అనంతపురం ఉమ్మడి జిల్లాల్లో విద్యార్థులు బయటికి రావాలా. జియో తీసుకొస్తారు, మీ మనుషులు జాబ్కి వెళ్ళిన తర్వాత జియోల్ని మీరు లేదు అంటారు, మళ్ళీ పాత జియోల్ని జారీ చేస్తారు. ఎటువంటి న్యాయం ఉందని మేము అడుగుతున్నాము. ఆ అబ్బాయి నవీన్ గురించి అడిగితే మీరు ఏదేదో సమాధానం చెప్తారు. సర్టిఫికేట్ సబ్మిట్ చేయలేదు. తర్వాత ఎన్సీఆర్టీ మీరైతే ఎవరు అవుట్ సోర్సింగ్ పర్సన్లు ఉన్నారో వాళ్ళు పిలవలేదు నవీన్ అని రెండు జవాబులు మీరే ఇస్తారు. ఎందుకు మీరు సిఐడి ఎంక్వైరీకి వెనగడుగు వేస్తున్నారు అని మేము ఈరోజు ప్రశ్నిస్తూ, మీరు క్లీన్ చిట్ పొందాలంటే సిఐడి ఎంక్వైరీ జరగాల, లేకుండా ఉంటే మీరు రిజైన్ చేయాలని ఈరోజు డిమాండ్ చేస్తూ, దీని ముఖ్య ఉద్దేశం ఈరోజు డిఎస్సిలో పూర్తిగా అవకతవకలు జరిగినాయి, అన్యాయం జరిగింది. విద్యార్థులకు ఏ ఒక్క కనీస సౌకర్యం లేనటువంటి పరిస్థితి ఈరోజు దాపురించింది. నిజంగా చెప్పాలంటే ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పూర్తిగా క్షీణించిపోయింది. యువతకు అన్యాయం అనేది జరిగింది. ఇదే రీతిలో కేంద్రం తరఫున మన విద్యాశాఖ మంత్రి గారు నేను చేసినటువంటి తప్పు అని నిరూపించి రాజీనామా చేసినారు. అదే బాటలో ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఎందుకు రాజీనామా చేయలేదు అని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. అనంతపురంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టారు. డీఎస్సీ అక్రమాలపై గళమెత్తారు. డీఎస్సీ కుంభకోణానికి కారణమైన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో జీజీహెచ్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ఈరోజు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రధాని గారు ఎలా అయితే రాజీనామా చేశారో
అలాగే ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి కూడా లోకేష్ గారు కూడా వెంటనే కూడా రాజీనామా చేయాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. లేకుంటే ఈ యువత విద్యార్థులు కూడా రోడ్లపైకి వచ్చేసి కూడా ఈరోజు సిద్ధంగా కూడా ఉంది అని చెప్పేసి కూడా ఈ ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం. బహిరంగ చర్చకు సిద్ధం ఈరోజు. అలాగే గతాన్ని ఇప్పుడు అంటున్నారు, అయ్యా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కానీ బహిరంగ చర్చకు కూడా సిద్ధమే. లోకేష్ గారు మొదట రాజీనామా చేయి. ఈరోజు మీ యొక్క అవినీతి, డిఎస్సీలో జరిగిన అవినీతి కావచ్చు, అలాగే ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టులో జరుగుతున్న అవినీతి కానీ, కాంట్రాక్టు రూపంలో జరుగుతున్న అవినీతి కానీ, అలాగే వ్యవస్థలు ఎలా నిర్వీర్యమైపోయి, ఎలా వ్యవస్థలు కూడా ఎలా అవినీతిమయమైన కూడా చర్చించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధం. ఈ స్కామ్ వెనకాల ఎవరున్నా కూడా విద్యార్థులు కూడా దీనిపైన నిరసన వ్యక్తం చేయాలి. రాష్ట్రంలో ఉండేటువంటి విద్యార్థులంతా కూడా రోడ్డు మీదకి వచ్చి వాళ్ళకు ఉండే హక్కులు కాళ్ళ రాస్తున్నారు. డిఎస్సి స్కాము, ఫీజు రిమెంబర్స్మెంటు, ఇవన్నీ కూడా దీనిపైన వాళ్ళకు ఏదేదైతే వాళ్ళకు రావాల్సిందేటి కానీ డిఎస్సి స్కామ్లో జరిగినటువంటి దానిపైన లోకేష్ వెంటనే రాజీనామా చేయాలనేది తీసుకురావాలి. నీటి పరీక్షల్లో ఢిల్లీలో చేసి అక్కడ ఉన్నటువంటి మంత్రి రాజీనామా చేసినట్లే ఇక్కడ కూడా మనం బలోపేతం చేయగలిగితే ఇక్కడ కూడా లోకేష్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుంది. జగన్ గారు కూడా ఇంతకు ముందే దీనిపైన విచారణ చేయాలని చెప్పి దీనికి బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు రాజీనామా చేయాలనే డిమాండ్ కూడా చేశారు. అన్ని ఆధారాలు రుజువులతోనే ఈ ఆరోపణలు చేయడం జరిగింది. ఇప్పుడు లేనటువంటి పద్ధతుల్లో ఈరోజు పేపర్ తయారీ దగ్గర నుంచి అప్లోడ్ చేసేటప్పుడు కానీ ప్రతి సందర్భంలో కూడా అవకతవకలు, అవినీతి జరిగిందనేటువంటి స్పష్టంగా అర్థమైంది. విద్యార్థుల అజిటేషన్కి తలొగ్గి ఆ రోజు విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. మరి కూటమిలో భాగస్వామి అయినటువంటి మీరు కూడా దాన్ని ఫాలో కావాలి కదా, మీరు కూడా రాజీనామా చేయండి, సిబిఐ విచారణ జరపండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు, విద్యార్థులకు అనేకమైనటువంటి హామీలు ఇవ్వడం జరిగింది. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. బాబు షూరిటీ జాబ్ గ్యారంటీ అని చెప్పారు. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి సంబంధించి కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, అదేవిధంగా వసతి దీవెనకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి పెద్ద ఎత్తున నిధులు సేకరిస్తామని చెప్పారు. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారు. ఇంత పెద్ద ఎత్తున హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను మోసం చేసేటటువంటి విధంగా మీ కార్యాచరణ ఉంటే, మా నాయకుడు అధినేత జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున నిరసన చేపడితే అప్పుడు నిక్కీ మూలిగి కేవలం మెగా డిఎస్సి పేరుతో 16,000 ఉద్యోగాలకు ప్రకటన ఇచ్చి ఇవాళ ఈ రాష్ట్రంలో మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అనేటటువంటి విధంగా ఆ డిఎస్సిలో ఎన్నో అక్రమాలు జరిగితే జవాబుదారీతనం లేదు, పారదర్శకత లేదు, బాధితుల పక్షాన అడిగితే సమాధానం లేదు. కేవలం మీరు చేసేటటువంటిది ప్రచార ఆర్భాటాలు, లేకపోతే డైవర్షన్ పాలిటిక్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.